రేవతి, జరిగింది మర్చిపో. మనం రేపు వెళ్ళిపోదాం, సరేనా? అది కాదండి. అసలు మృణాల్ని తప్పేంటి? తనేం నన్ను పిలవలేదే, మాట్లాడించలేదే. బయట కనిపిస్తే నా అంతట నేనే వెళ్ళి పలకరించబోయాను. అది తప్పైతే మీ అక్కయ్య గారు నన్ను కోప్పడాల్సింది. మృణాల్ని నేనెందుకు అనటం? నాకు అదే అనిపిస్తుంది. మృణాలిని మీద అక్కయ్య ఎక్కువగా రియాక్ట్ అయిందేమోనని. పైగా అందరి ముందర పరువు తీసేలాగా మాట్లాడడం ఏమన్నా బావుందా? అసలు బాబుని చూడకుండా మృణాల్ని మీద ఆంక్షలేంటి? విచిత్రంగా ఉంది. లాస్ట్ టైం కూడా అంతే. ఆల్మోస్ట్ ఫైనల్ అవుతుందనుకున్న ప్రపోజల్ మొత్తుకొచ్చింది. ఈసారి ఏమవుతుందో. మీ బిజినెస్ గొడవ పక్కన పెట్టండి. మృణాల్ని దగ్గరికెళ్దాం పదండి. హే, ఏంటి నువ్వన్నది? ఇందాక జరిగిన గొడవ సరిపోలేదా? నా మూలంగా తను తిట్లు తింది. వెళ్ళి సారీ చెప్పాలి. హ, ఎవరైనా చూసారనుకో ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? చంపేస్తారా? హ, రేవతి, మన వల్ల మృణాల్నికి అవమానం జరిగింది. మీకు బాధగా అనిపించట్లేదా? ఎందుకు అనిపించదు? అయితే ఏం మాట్లాడకుండా నా వెనకాల రండి. రేవతి, రమ్మన్నాను అంతే. వాళ్ళకి తెలిస్తే? ఏమవుతుంది? మీ బిజినెస్ ప్రపోజల్ ఆగిపోతుంది. అంతే కదా? పోతే పోనివ్వండి. రేవతి, రండి. రేవతి. రండి. నేను ఇక్కడే కాపలా ఉంటాను, నువ్వు వెళ్ళరా. ఉమ్. మృణాల్ని, సారీ డిస్టర్బ్ చేశానా? పర్వాలేదు. బయట ఆనంద్ ఉన్నాడు. మా వల్ల మాటలు పడ్డావు. సారీ చెప్దామనొచ్చాం. ఆనంద్ నన్ను చూస్తే మంచిది కాదు. ఏదో విధంగా మేనేజ్ చేసి వీళ్ళని తొందరగా పంపించేయాలి. మీ తప్పేమీ లేదు. అంతా నా కర్మ. అంతే. ఆనంద్ కూడా నీ గురించే ఫీల్ అవుతున్నారు. ఎందుకు నవ్వుతున్నావు? మీ ఆయన మంచితనానికి రుణపడి ఉంటానని చెప్పండి. ఎందుకంత పెద్ద మాటలు? అసలు నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోదామంటున్నారు ఆయన. వచ్చేయ్. ఎందుకు ఈ నరకంలో ఉండడం చెప్పు. ఏమండి, మీరు కూడా చెప్పండి. అవును మృణాలిని గారు, వచ్చేయండి. ఇలాంటి జాలి మాటలు వినే మోసపోయాను. పరిస్థితి ఇక్కడిదాకా తెచ్చుకున్నాను. మా ఆయన అందరిలాంటి వారు కాదు. మాటంటే మాటే, అస్సలు తప్పరు. అదే నిజమైతే నీ ప్లేస్లో నేనుండేదాన్ని. ఈ మాట అనే అవకాశమే నీకుండేది కాదు. మాట్లాడు మృణాల్ని. ఆ అవకాశమే నాకుంటే ఇక్కడే నీ మొగుడు చొక్కా పట్టుకుని నిలేసేదాన్ని. నా గతం అడ్డొచ్చి ఆపేస్తోంది. రేవతి, ఎవరో ఇటు వస్తున్నట్టున్నారు, త్వరగా వచ్చే. వస్తున్నాను. మృణాల్ని, ఆలోచించుకో. నువ్వెప్పుడు ఓకే అన్నా సరే వస్తాను. వచ్చావా? రా, త్వరగా పద. ఏవండి, మన బాబు కోసం డైమండ్ లాకెట్ చేయించాను. ఎలా ఉంది? మీరు సెలెక్ట్ చేశాక బాగుండక ఎలా ఉంటుంది? ఇది వాడి మెళ్ళో వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. బావుగారు, మేం బయలుదేరుతున్నాం. అదేంటి అప్పుడేనా? ఓ 2 రోజులు ఉండొచ్చుగా. చెప్పండి రాజేశ్వరీదేవి గారు. మీరు చెప్తున్నారుగా. బయలుదేరుతాం. ఇంటి దగ్గర పనుంది, వెళ్దామా? ఆకే గారికి చెప్పు. వెళ్ళొస్తాం వదిన గారు. ఆనంద్ బాబు, ఒక్క నిమిషం. రాజావారు, మీరు చెప్పినట్టే అమ్మగారి పేరు మీదున్న ల్యాండ్పై పవర్ ఆఫ్ అటార్నీ ఆనంద్ బాబుకిస్తూ డాక్యుమెంట్స్ రెడీ చేయించుకొచ్చాను. దీని మీద అమ్మగారు సంతకం చేస్తే. రాజేశ్వరీదేవి గారు సైన్ చేయండి. ఈ డాక్యుమెంట్స్ ఇస్తే ఫారిన్ కోలాబరేషన్ ప్రాజెక్ట్ ఆనంద్ స్టార్ట్ చేసుకుంటాడు.
ఆ ప్రాజెక్టు గురించి మేం మరోసారి ఆలోచించాలి. అది చాలా మంచి ప్రాజెక్ట్, ఢోకా లేదు. మృణాల్ని కూడా చెప్పింది కదా. అందుకే మరోసారి ఆలోచించాలి అంటున్నాను. నిన్న ఓకే అన్నారు కదా. ఏ నిర్ణయాలు మార్చుకోకూడదా? మాటిచ్చాం. ఇంతకుముందు మీరు ఈ ప్రాజెక్ట్ వద్దన్నారు, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోమన్నారు. మేం మనసు మార్చుకున్నాం కదా. నా మనసు మార్చుకోవడానికి కూడా సమయం కావాలి. ఆలోచించుకోనివ్వండి. మీ అక్కయ్య గారు నిన్నటి గొడవ మర్చిపోలేదనుకుంటాను. పర్వాలేదు, వదిన గారిని బలవంత పెట్టకండి. అవును బావుగారు. నో, ల్యాండ్ ఇప్పించే పూచీ మాదే. నెమ్మదిగా కన్విన్స్ చేస్తాం. మీ ఇష్టం. వెళ్ళొస్తాం బావుగారు. ఓకే, జాగ్రత్త. బీ ఇన్ టచ్ విత్ మీ. ఒరేయ్, అమ్మా మన చిన్న రాజావారి బాటసాల ఫోటోలు రా చూడండి. ఏయమ్మా ఏయమ్మా చూపించమ్మా. ఒరే అంకనా త్వరగా రా. లక్ష్మయ్యారా, చూడరా ఎంత బాగున్నాయో. చాలా బాగుంది. చూడు చూడు. మన చిన్నరాజావారు అచ్చం మన పెదరాజావారు లాగానే ఎంత బాగున్నారో, ముద్దొస్తున్నారు. ఆ ముఖంలో రాజస్వం చూడరా, వెలిగిపోవటంలా చూడరా. అవునవును, చూడు చాలా బాగుంది. ఎలాగో మృణాలమ్మకి బాబుని చూపించలేను, కనీసం ఫోటో అయినా చూపిస్తే తృప్తి పడుతుంది. చూడరా ఈ ఫోటో చూడరా. అరే, ఈ ఫోటో చూడరా. నిజంగారా? ఈ ఫోటో ఒరేయ్, చూడరా. అమ్మా చూసిన చాలు గాని ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. వెళ్ళండి అలాగేనమ్మా. వెళ్ళండి. అలాగేనమ్మా, అలాగే. పదండి. వదనమ్మా. వర్ధనమ్మా, వదనమ్మా. 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 వర్ధనమ్మా, ఆ. ఏంటి నువ్వు చేస్తున్న పని? నెత్తిమీదకి తెచ్చుకునేలా ఉన్నావు. చిన్న రాజావారి బాటసాల ఫోటోలు చూపించమని మృణాలమ్మ అడిగితేను జాలిపడ్డావు. అదే వద్దని చెప్పేది. ఇలాగే చేసి అమ్మగారితో ఒకసారి తిట్లు తిని ఏడ్చావు, మర్చిపోయావా? అమ్మగారు లోపలెక్కడో ఉన్నారు కదా బాబు. నీ మనసులోకి అటువంటి ఆలోచన రావటమే తప్పు. నీ డ్యూటీ నువ్వు సిన్సియర్గా చెయ్యి. నేనేం బాబుని చూపించలేదు కదా బాబు, కేవలం ఫోటోలే. అది చాలు. చూడు వర్ధనమ్మా, మృణాలికి బాబుని చూపించొద్దని అమ్మగారు చెప్పారు. ఎందుకు? బాబుని చూస్తే మృణాల్ని వాడి మీద ఆపేక్ష పెంచుకుంటుందని. అది మంచిది కాదు అని. ఇప్పుడు నువ్వు ఈ ఫోటోలు చూపించినా అంతే. మరీ అంత కఠినంగా ఉండాలా బాబు? హ, మనం ఇలా ఉండటం ఒక విధంగా మృణాలికి కూడా మంచిదే తెలుసా? ఎన్ని తంటాలు పడ్డా వీళ్ళు బాబును చూపించరు అని డిసైడ్ అయిపోయి రాజీ పడిపోతుంది. బాబు మీద ఆపేక్ష తగ్గించుకుంటుంది. తల్లి ప్రేమని ఎంత తక్కువగా అంచనా వేశారు బాబు. బిడ్డ కళ్ళకు కనిపించకపోతే ఏ తల్లి బిడ్డని మర్చిపోతూ మరింత దిగులును పెంచుకుంటుంది, చూడాలని పట్టుదలని పెంచుకుంటుంది. మగాళ్ళకి ఇది అర్థం కాదు. వర్ధనమ్మా, బిడ్డని గర్భంలో మోసి కనిచ్చి వెళ్ళిపోవడం డబ్బుతో సర్దుకుపోయే వ్యవహారమని
మీరు అనుకున్నారు, మృణాలమ్మ అనుకుంది. కన్నపేకు బంధం డబ్బుతో వెలకట్టలేని విలువైన బలమైన బంధం. మృణాలమ్మకి బిడ్డని కన్నాక ఆ సంగతి తెలిసొచ్చింది. ఇక మీ అందరికీ ఎప్పుడు తెలుస్తుందో. కన్న తల్లి ఉసురు ఎవ్వరికీ మంచిది కాదు బాబు. హవేలికి నష్టం జరగకముందే జాగ్రత్త పడండి. ఆపై మీ ఇష్టం. అక్కడ కన్నబిడ్డకి రాచమర్యాదలు, ఇక్కడ కన్న తల్లికి కటికి నేలపై నిద్ర. ఎవరి అదృష్టం దేవుడెలా రాస్తాడో. అచ్చం చిన్నరాజావారే. ఎంత బాగా వేసింది. చిన్నరాజావారిని చూసినట్టే ఉంది. చూడు వర్ధనమ్మ, మృణాలికి బాబుని చూపించొద్దని అమ్మగారు చెప్పారు. ఎందుకు? బాబుని చూస్తే మృణాల్ని వాడి మీద ఆపేక్ష పెంచుకుంటుందని. అది మంచిది కాదు అని. ఇప్పుడు నువ్వు ఈ ఫోటోలు చూపించినా అంతే. ఈ బొమ్మ మృణాలమ్మ దగ్గరుంటే చిన్నరాజావారు ఇక్కడున్నట్లే. ఇది ఈ అమ్మ దగ్గరుండడం మంచిది కాదు. ఈ బొమ్మని మంగరాజ్ బాబుకి ఇవ్వాలి. వర్ధనమ్మా, ఆ బొమ్మ ఎవరిది? ఏం లేదమ్మా, ఏమీ లేదు. ఏది? ఇలా తీసుకురా. వావ్, బ్యూటిఫుల్. ఎక్కడిది? ఎవరేశారు? ఇంకెవరు ఇంత అందంగా పెయింటింగ్ వేశారంటే రాజావారే. బాబు బొమ్మ నాకు తెలియకుండా ఎప్పుడేశారు? చాలా అందంగా ఉంది, చాలా న్యాచురల్గా ఉంది. ఇది చేతిలో పట్టుకుంటే బాబుని ఎత్తుకున్నట్లే అనిపిస్తోంది. ఆ నుదురు, కళ్ళు, ముక్కు, గడ్డం పెయింటింగ్లా లేదు, ఫోటో తీసినట్లుగా ఉంది. మార్వలస్. కంగ్రాట్స్. మీరు కంగ్రాట్స్ చెప్పాల్సింది మాకు కాదు. అదేంటి? ఎందుకంటే ఇది వేసింది మేం కాదు. మీరు కాదా? అబద్ధం. నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు. నాకు తెలుసు, బాబు కళ్ల ముందున్నట్లుగా ఇంత న్యాచురల్గా బొమ్మ వేసే అవకాశం ఆర్ట్ కేవలం మీకే ఉంది. లేదు రాజేశ్వరీదేవి గారు, నిజం. ఈ పెయింటింగ్ మేం వేసింది కాదు. మరి బహుశా మృణాలను అయి ఉంటుంది.
తను కూడా మంచి ఆర్టిస్ట్. ఖచ్చితంగా ఇది ఆమె వేసిందే. ఇది మీకెక్కడిది? చెప్పు, ఇది నీకెక్కడిది? నిన్నే అడిగేది. ఈ బొమ్మ నీకెక్కడిది? మృణాలమ్మ గదిలో ఉంటే తీసుకొచ్చానమ్మా. చెప్పాం కదా, ఇది మృణాలు వేసిందే. ఐ కెన్ గెస్. మీరన్నట్టే చాలా న్యాచురల్గా ఉంది. బాబు కళ్ళ ముందున్నట్టే ఉంది. ఖచ్చితంగా మృణాల్ని బాబుని కళ్ళ ముందు పెట్టుకొని ఈ బొమ్మ వేసుంటుంది. బాబుని పాల కోసం మృణాలి దగ్గర తీసుకెళ్లేది నువ్వే. నువ్వే బాబుని మృణాలికి చూపించుంటావు. లేదమ్మా, అస్సలు చూపించలేదు. ఎప్పుడు బాబుని తీసుకెళ్ళినా మృణాలమ్మ కళ్ళకి గంతలు కట్టాకే బాబుని చేతికిచ్చేదా. అబద్ధం! నువ్వు మృణాలితో కుమ్మక్కయ్యావు. నన్ను మోసం చేస్తున్నావు. లేదమ్మా, నన్ను నమ్మండి. నమ్మాని కాబట్టే మృణాల్ని మోసం చేసింది. నమ్మాని కాబట్టే ఇప్పుడు నువ్వు మోసం చేస్తున్నావు. అలా అనకండి అమ్మా. మీ ఉప్పు తింటున్నాను. నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి? ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా. రాజేశ్వరీదేవి గారు, తను చూపించలేదు అంటుంది కదా, వదిలేయండి. నువ్వెళ్ళు. అంటే బాబు కళ్ళ ముందు లేకుండానే మృణాల్ని బొమ్మ వేసిందా? అయుండొచ్చు. అదే ఎలా సాధ్యమో అంటున్నాను. ఊహించుకొని వేసే బొమ్మకి, కళ్ళ ముందు చూస్తూ వేసే బొమ్మకి పగటికి రాత్రికి మధ్య ఉన్నంత తేడా ఉంటుంది కాదంటారా? అఫ్కోర్స్, ఒప్పుకుంటాం. గుడ్డివాడిని అడిగినా చెప్తాడు ఇది బాబుని చూస్తూ వేసిన బొమ్మే అని. అది మృణాలిని గొప్పతనం కాదు, కన్నతల్లి గొప్పతనం. కన్నతల్లి మనసంటే అదే. బిడ్డ కళ్ల ముందు ఉండక్కర్లేదు, మనసుతోనే ఊహించుకుంటుంది. చేతి స్పర్శతోనే బాబుని మనసులో చిత్రించుకుంటుంది. షీ కెన్ ఫీల్ ఇట్. అది కన్నతల్లికి దేవుడిచ్చిన వరం. అది మృణాలిని గొప్పతనం కాదు, కన్నతల్లి గొప్పతనం. ఏ, నేను వాడి కన్నతల్లిని కాదా? వాణ్ణి చూడకుండా బొమ్మ వేయలేనా? వేస్తాను. నేనే వాడి కన్నతల్లిని. మృణాల్ని బాబుని చూడకుండా వేసింది. నేను అలాగే వేస్తాను. నేనే వాడి కన్నతల్లినని నిరూపించుకుంటాను.
రాజేశ్వరీదేవి గారు, బాబుని మనసులో ఊహించుకొని వాడి బొమ్మ వెయ్యాలని ఎంతగానో ట్రై చేశాను. కుదరడం లేదు. నేను వాడి అమ్మని కానా? నాకు అర్హత లేదా? చెప్పండి. రాజేశ్వరీదేవి గారు, మీరు వాడికి అమ్మ కాదని ఎవరన్నారు? యు ఆర్ మదర్ ఆఫ్ మై చైల్డ్. మీరే వాడి తల్లి. వాడు మన బిడ్డ. ఇంకెవరికీ వాడి మీద హక్కు లేదు. నిజంగా? మరి మృణాల్ని? మనకు బిడ్డను కనిచ్చిన తల్లి, అంతే. అంతకంటే ఏమీ కాదు. అంతే కదూ? అంతే రాజేశ్వరీదేవి గారు. రండి. వర్ధనమ్మా, వస్తున్నానమ్మా. అన్ని రెడీయా? ఏంటి హడావిడి? బాబు పుట్టాక గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తానని దేవుడికి మొక్కుకున్నాను. గుడికి వెళ్ళొస్తాను. 108 ప్రదక్షిణాలా? కష్టం కదూ? కష్టమైనవే. ఇష్టపడి దేవుడికి మొక్కుకోవాలి. పోనీ ఇద్దరం చెరిసగం పంచుకొని చేద్దామా? తప్పు తప్పు. ఇదేమైనా కాయా పండా పంచుకోవడానికి? నాకు సంబంధించిన మొక్కు నేనే తెచ్చుకోవాలి. ఇలాంటి మొక్కులు మొక్కుకునేటప్పుడు మీ ఆరోగ్యం సంగతి కూడా చూసుకోవాలి. నాకే నిక్షేపంలా ఉన్నాను. అది మీరింకేం మాట్లాడకండి. మేం కూడా మీకు తోడుగా వస్తాం. అవసరం లేదు. ప్రదక్షిణాలు చేయనివ్వకుండా అక్కడ కూడా ఇలాగే అడ్డుపడతారు. నన్ను మొక్కు తీర్చుకునివ్వండి. ఇప్పటికే ఆలస్యమైంది. నాకు తోడుగా వర్ధనమ్మని తీసుకెళ్తున్నాను. ఆ, బాబుని ఇంట్లోనే ఉంచుతున్నారా? ఎవరు చూస్తారు? మీరున్నారుగా. ఆ, మేము ఆ మాత్రం చూసుకోలేమనుకుంటున్నారా? కానీ కాస్త పనుంది, బయటికెళ్ళాలి. వెళ్ళిరండి. ఏం కాదు. బాబుని చూసుకోవడానికి పనివాళ్ళున్నారుగా. ఆ, మరి పాల కోసం ఏడిస్తే? ఇప్పుడే తాగారు. మేమొచ్చే వరకు పర్వాలేదు రాజావారు. అయితే సరే. వర్ధనమ్మా, వెళ్దామా? అలాగేనమ్మా. వెళ్ళొస్తామండి. బాబు, బాబు, బాబు హెవెలీలో ఎక్కడ కనిపించటం లేదు. వర్ధనమ్మా, బాబెక్కడా? గదిలో మృణాలమ్మ కూడా లేరమ్మా.